హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైడిల్ రెడ్డి అఫీషియల్. ఈ రోజు అయితే మేము రాజమండ్రిలో జరుగుతున్న ద బిగ్గెస్ట్ సెమినార్ కి అయితే వెళ్తున్నాము. మా టీం అంతా కూడా, అలాగే స్టూడెంట్స్ అందరం కూడా వెళ్తున్నాము. ఈ జర్నీ అనేది నా లైఫ్ లో అయితే చాలా అంటే చాలా స్పెషల్ అన్నమాట. నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా నేను ఫ్రెండ్స్ తో ఎక్కడికి వెళ్ళలేదు. ఈ ట్రిప్‌తో అయితే ఇంకా నా డ్రీమ్ అన్నమాట. అంటే లాంగ్ జర్నీ చేయాలి ఇట్లా అట్లా అని చెప్పేసి. సో, యూనో గేమ్ అనేది స్టార్ట్ చేసాము. అందులో సగం మందికి యూనో గేమ్ అనేది రాదు. కానీ ఆడేసామన్నమాట. చాలా అంటే చాలా ఫన్‌గా అనేది జరిగింది. ఒరిజినల్ ఆడియో క్లిప్స్ అనేవి కూడా యాడ్ చేశాను. నాయిస్ ఉంటే ఏం చేయలేను. ఎందుకంటే మైక్ అనేది తీసుకొనెళ్ళలేదు. వ్యూ అయితే సూపర్ అంటే సూపర్‌గా ఉంది. వ్యూ ఎంజాయ్ చేస్తూ గేమ్ అయితే మేము ఎంజాయ్ అనేది చేశామన్నమాట. నేనైతే ఊనో చెప్పేసాను. సో, నా దగ్గర 2 కార్డ్స్ ఉన్నాయి. గేమ్ కూడా నాదే అయింది. చాలా అంటే చాలా, ఇంకా చాలా అంటే ఫన్నీగా ఉంటది. మీరెవరు కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియో అయితే చూడండి. చాలా అంటే చాలా ఫన్ అనేది ఉంటుందన్నమాట. ఊనో గేమ్ అనేది ఏవైనా నాలో లేదమ్మా, ఈరోజేదో ఆనందం చంపేస్తుందమ్మా. ఓ సోనా వెన్నెల సోనా, మేమైతే ఇంకా అంతాక్షరి స్టార్ట్ చేసామన్నమాట. భోగి మొత్తం మాదే అన్నలాగా, ఏదో మా రాజ్యం అన్నట్లుగా ఇంకైతే ఇరగబడిపోయాం. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. సో, చాలా అంటే చాలా ఫన్ జరిగింది. చూసేసేయండి ఇంక వీడియో అంతా కూడా. కలుసుకో నమస్తే తెలుసుకుంది, నమస్తే తెలుసుకుంది. యా యా దంచమే వెన్నెల కాకురా, వడ్డు దంచమే నా గుండెలలో. ఇంకా అంతాక్షరి ఆడుతూ మాకు టైం అనేది అస్సలు తెలియలేదు. సో, అలాగా సాంగ్స్ పాడుకొని ఇంకా రాజమండ్రి అయితే మేము రీచ్ అయిపోయామన్నమాట. ఆ భోగిలో ఫీలింగ్ అంతా ఏం తెలుసా, ఏంటి వీళ్ళందరూ కూడా ఇంతలా చేస్తున్నారు అని చెప్పేసి ఫుల్ మేము పెద్ద పెద్దగా సాంగ్స్ పాడుకొని ఇంకా రాజమండ్రి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా రాజమండ్రిలో అయితే దిగిపోయిన తర్వాత అందరూ వచ్చేసారా లేదా ఏంటి అని చెప్పేసి అందరం చెక్ చేసేసుకున్నారు. చెక్ చేసిన తర్వాత ఇంకా జాతి రత్నాలు మూవీ చూసుంటారు కదా! అందులో ఎలా అయితే బిహేవ్ చేస్తారో ఇంకా మేమందరం కూడా అలానే బిహేవ్ చేసాం తెలుసా! చాలా అంటే చాలా ఫన్ జరిగింది. ఇంక మేమందరం కూడా టిఫిన్ షాప్‌కయితే వెళ్ళిపోయాము. ఇదొచ్చేసి అందులో ఉన్న ఒక అమ్మాయి వాళ్ళ బాబాయ్ హోటల్ అన్నమాట. సో, అక్కడికైతే మేము వెళ్ళేసి టిఫిన్ అనేది తినేసాము. అయిపోయిన తర్వాత ఇంకా ఆటో ఎక్కేసి మేమైతే సెమినార్ దగ్గరికైతే స్టార్ట్ అయిపోయాం. మధ్యలో కొంచెం చిట్ చాట్ అనేది వేసేసుకున్నామన్నమాట. 2 ఆటోస్ సంథింగ్ నాకు గుర్తులేదు గానీ ఆటోస్ అయితే ఫ్రంట్ మౌని మేడం కూర్చున్నారన్నమాట. ఇంక సెమినార్‌కైతే మేము రీచ్ అయిపోయాము. ఇది ఫంక్షన్ హాల్ అన్నమాట. వెళ్ళగానే స్టార్టింగ్‌లోని ఇక్కడ టికెట్స్ నేమ్స్ అవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా రాసుకున్నారు. తర్వాత లక్కీ డ్రా తీయడానికి మాకు ఎంట్రన్స్‌లో వెళ్ళగానే మాకు డీటాన్‌ది హెర్బల్ ప్యాకెట్ అనేది ఇచ్చారు ఫ్రీగానే. సో, ఇక్కడ సెమినార్ హాల్‌లో చూసారా ఎంతమంది ఉన్నారో! వీళ్ళందరూ కూడా సెమినార్‌కొచ్చారు. ఒక 500 ప్లస్ అనుకుంటా, నాకు తెలీదు. సో, ఇక్కడ ఈ సార్ అయితే ప్రేమ్ సార్ అన్నమాట. ఈ సార్ వచ్చేసి హెయిర్ కట్, తర్వాత మేకప్, హెయిర్ స్టైలిష్ ఇవన్నీ కూడా చేస్తారు. స్టార్టింగ్ అయితే హెయిర్ కట్‌తో అనేది స్టార్ట్ చేశారు. ద బిగ్గెస్ట్ సెమినార్ ఇన్ రాజమండ్రి అని చెప్పేసి బ్యూటీ బ్లిస్ అకాడమీ వాళ్ళది. అందులో నేను కూడా వర్క్ చేస్తున్నానన్నమాట. వాళ్ళదైతే ద బిగ్గెస్ట్ సెమినారే. అలాగే మనకి 30 లక్కీ డ్రాస్ వరకు కూడా తీశారు. సో, మొత్తం అంతా కూడా అందరూ చాలా ఇంట్రెస్ట్‌గా వినేస్తున్నారు. మేము మాత్రం అందులో మాత్రం లేము. గాయస్, మేము ముగ్గురు ఈ బెంచ్లు వేసుకొని అలా బెంచ్లు వేసుకొని అన్ని డబ్బాలు ఆడుతున్నారు. ఎంత కష్టపడ్డా తెలుసు. ఇది ఎంత బరువు అంటే తెలుసా, పావుని నన్ను కలిపితే అంత బరువు. నా డబ్బా చూపి ఆ డబ్బా అదొకటి అల్ల రివర్స్లో వేసాం. ఇంకా
మౌని గారు చెప్తున్నారు. వేసింది మా ముగ్గురం చూసారా జిమ్ బాడీస్ అవి గాలి వస్తే ఎగిరిపోద్ది. మా ముగ్గురికి ఒక తమ్మన్నారు, 2 బేషన్లు ఒక బకెట్. బేషన్ నాకు బకెట్, ఎందుకంటే జిమ్ బాడీలు కదా మావి. కిందకెళ్ళి కౌంటర్ డస్ట్బిన్ బకెట్ ఇదే ఇక్కడ అడగమన్నారు. మా ముగ్గురు పరిస్థితి ఏం బాగాలేదు తెలుసా. మేము ఎక్కడి నుంచి చూస్తున్నామంటే చూడండి, అందరు లోపల ఉంటే మేమేమో ఎక్కడి నుంచి చూస్తున్నాం. అంతమంది స్టూడెంట్స్ లో బయటన మనమే బయట ఉన్నాం. తప్పు చెప్పు. అది కూడా శ్రీశేఖర్ చూడు రాంపాప్ చేస్తారు. శిరీష అంటే ఈవిడే. సో ఇక్కడ అయితే హెర్బల్ ప్రొడక్ట్స్వి పెట్టారనమాట. సబీహా ప్రోడక్ట్ అని ఇంకా వేరేది పెట్టారు, నాకు తెలియదు. సో సబీహా ప్రొడక్ట్ స్టాల్ అనేది పెట్టారు. మేమైతే చూడండి మా వైజాగ్ మేడమ్స్ అందరూ కూడా అందరూ ర్యాప్ చేసుకొని వచ్చామన్నమాట. అందరికీ తగ్గేది అన్నట్లుగా చేసాము అందరం కూడా. తర్వాత వచ్చేసి మౌని మేడం చాలా కష్టపడి స్టాంప్స్ వేసారనమాట. స్టాంప్స్ వేసిన తర్వాత ఇంకా అలాగా సెమినార్ అనేది కంటిన్యూ అయ్యింది. హెయిర్ కట్ 3 అనుకుంటా, హెయిర్ కట్ 3 చెప్పారు. ఇప్పుడైతే ఇక్కడ మీకు అమ్ము మేడమ్, మా మేడమ్స్ అందరికీ హెడ్ అనమాట అమ్ము మేడమ్. సో సెమినార్ అనేది ఎలా జరిగింది, ఈ సెమినార్ అయిపోయిన తర్వాత మీకైతే చాలా పెద్ద ఫన్ అనేది కనిపిస్తుంది చూడండి. ఇంక ఈ మధ్యలో అయితే లక్కీ డ్రాస్ అనేవి తీశారు. ఒక 30 లక్కీ డ్రాస్ అనేవి పెట్టారనమాట. సో ఆ లక్కీ డ్రాస్ అనేవి మధ్యలోని ఒక్కొక్క స్టూడెంట్స్‌కి అంటే డ్రా తీస్తారు కదా, అలాగా ప్రతి ఒక్క మేడంకి పిలిచి, మేడం ఒక చీటీ తీయండి, ఆ చీటీలో ఎవరి నేమ్ వస్తే వాళ్ళకి మనకి లక్కీ డ్రా అనేది ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ డస్కీ స్కిన్‌కి మేకప్ అనేది వేస్తున్నారు. ఆ క్లయింట్‌కి అయితే, క్లయింటో స్టూడెంటో మనకు తెలియదు గానీ, సో ఆమెకైతే డస్కీ స్కిన్ ఫుల్ డార్క్ అనమాట. ఆమెకి ఎలా మేకప్ వేయాలి ఏంటి అని చెప్పేసి ఆమెకైతే మేకప్ చేశారు. హెయిర్ స్టైల్ కూడా, హెయిర్ స్టైల్, మేకప్ అంతా కూడా. లాస్ట్‌లో వీడియో తీయడానికి మేము అక్కడ లేమనమాట. అందుకని చెప్పేసి ఇంక మేము వీడియో అనేది మీకు చూపియలేదు. ఇక్కడ వచ్చేసి లంచ్ బ్రేక్‌లో వచ్చేసి స్టాల్ అనేది బ్యూటీ ప్రొడక్ట్, ఓన్లీ బ్యూటీ ప్రొడక్ట్ మాత్రమే ఇక్కడ ఈ స్టాల్‌లో అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసి సబీహా హెర్బల్ ప్రొడక్ట్ అనమాట. ఇక్కడ ఉండేది మనమే, నేను ఇంకా శిరీష అక్క. చెప్పండి పేరు చెప్పండి, పేరు రాసేస్తాం. కవిత. ఏం కావాలి మేడం? హాయ్ ఫ్రెండ్స్, ప్రొడక్ట్ సేల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్ బ్లాక్ ఫ్రెండ్స్, పిగ్మెంటేషన్ ఫ్రెండ్స్, అండర్ ఐ జెల్ ఫ్రెండ్స్, పింపుల్ జెల్ ఫ్రెండ్, పిగ్మెంట్ ఫ్రెండ్, ఇవన్నీ కూడా సేల్ చేస్తాం గాయస్. మాకేం ఎవరు గాయస్. 500 కొంటే మళ్ళీ వీళ్ళకు లక్కీ డ్రా. మాకు ఏ లక్కీ డ్రా ఎవరు ఏటి ఎవరు సెండ్ చూసారు నాకు ఇద్దరికి ఇవ్వాలి. అయ్యో తిరగట్లేదే. ఇవి వచ్చేసి లక్కీ డ్రాస్ అన్నమాట. 500 మేడం. అంటే మేము 600 500 చేస్తే ఓపెన్ 500 అప్పుడు 2 తీసుకోండి. పిగ్మెంట్ ఒకటే బిల్లు కూడా ఇదిగో బిల్ బుక్. ఇది ఇప్పుడు బిల్ కౌంటర్, నేనేమో ప్రోడక్ట్ గాబరు ఇది యూట్యూబ్ లో పెడతాను గాయస్. మేము రాకముందు ఆల్రెడీ ఇవి అనకాపల్లి మేడం అనమాట. ఆల్రెడీ తినేసి పప్పు అన్ని తినేసింది. సెకండ్ ట్రిప్ మళ్ళీ ఏమి ఇప్పుడు ఏం లేవంటుంది.
అన్ని అబద్ధాలు ఆడేస్తారు. శోభన్ సార్ సెలవు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను హాలిడే రమ్య మేడం చెప్పిస్తాను ఇప్పుడే. నేను కూడా హాలిడే. నేను రేపు రానండి, ఎలాగో లేట్ అవుతుంది చూసారా ఇప్పుడు వరకు వీళ్ళందరూ కూడా నేను సారేస్తాను అన్నారు. నేను కూడా అనలేదు. వీళ్ళు కెమెరా ఆన్ చేయగానే భయపడిపోతున్నారు. మేడం ఏంటో చెప్తారన్న చెప్పండి. చూడండి, ఇంత కొద్ది పప్పు, ఇంత రైస్, ఇంత కర్రీ. నాకు కూడా లేదు, పచ్చడి వేసుకొని తింటున్నాను నేను. అదంతా సాంబార్ సాంబార్. నేను కూడా సాంబార్ ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మాదందరిది ఒకటే పాట, వెళ్ళిపోతాం అని చెప్పేసి. అప్పటికి 4 అయిపోతుంది. ట్రైన్ ఏమో 5కి ఉందంట. సో అప్పటి నుంచి ఇంకా పాట పాడాం, సార్ వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం. ఇదిగోండి ఇతనే మా సార్ అన్నమాట, షేక్ సుబాన్ సాహిబ్ సార్ మా అందరికీ హెడ్. ఈ సెమినార్ ఏంటి, తర్వాత 27 ఇన్స్టిట్యూట్స్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా ఇతనే హెడ్ అన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ బ్రైడల్ మేకప్ చేస్తున్నారు. అమ్మాయికైతే ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మాయితో ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నారు. మేము చూడండి బ్యాగ్స్ వేసుకొని రెడీగా, మా సార్ ఎప్పుడు ఓకే చెప్తారు, మేము ఎప్పుడు వెళ్ళిపోదామా అని చెప్పేసి అయితే రెడీగా ఉన్నాము. ఈ సెమినార్ అనేది నా లైఫ్‌లో అయితే ఇంకా అలా గుర్తుండిపోయింది. అక్కడైతే రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట, 1000 రూపీస్ వర్తబుల్ అయిన రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇచ్చారు. సో సెమినార్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికైతే వెళ్ళిపోదాం అని చెప్పి స్టార్ట్ అయ్యాము. కానీ ఇంటికి వెళ్తామా, ఇంటికి వెళ్ళకుండా మధ్యలో అయితే చాలా కథ అనేది జరిగింది. మీరైతే చూసేయండి, అసలు స్కిప్ అనేది చేయకండి. అది మీ ఇష్టం, స్కిప్ చేస్తారా ఏం చేస్తారా అనేది. ఇదైతే నా మెమొరీ, అందుకని చెప్పేసి ఫుల్‌గా అయితే పెట్టాను. అమ్మాయిని చూసారా, అమ్మాయి స్కిన్ టోన్ కానీ, డ్రెస్ కానీ, హెయిర్ స్టైల్ కానీ చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. ఇంకా అందరూ కూడా సెమినార్‌కొచ్చాము, వర్తబుల్ అయిన సెమినార్ అని చెప్పేసి అన్నారనమాట. సో ఇంకా అమ్మాయి ఫొటోస్ అవన్నీ తీసుకున్న తర్వాత సెమినార్ అయితే అయిపోయింది ఇంకా. మా సార్ మాత్రం మమ్మల్ని పంపలేదు. ఇంకా లాస్ట్ లక్కీ డ్రా అని చెప్పేసి 10,000 వర్తబుల్ అయిన హైడ్రా ఫేషియల్ అనేది లాస్ట్‌లోనే లక్కీ డ్రా అనేది తీశారనమాట. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అప్పటికి ఒక 4:30 అట్లా అయిపోయినట్లుంది, 5 ఇంకా ఆళ్ళు కూడా వెళ్ళిపోయారు. మేము కూడా ఇంకా అక్కడితో లాస్ట్ అని చెప్పేసి సార్‌కి మేమింకా మీరు పంపించినా, పంపించకపోయినా సరే మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి బయటకైతే వచ్చేసాము. వచ్చినప్పుడు ఎంత అందగా ఇలా వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, నాకు లక్కీ డ్రాలో ఏమీ రాలేదు. బాధాకరంగా వెళ్ళిపోతున్నాం. తప్పుని. ఇంకా శిరీష మేడం ఎక్కడ ఉన్నారమ్మా? అసలు అది ఆన్ చేస్తారా మీరు? మేమైతే 5:00 ట్రైన్ అనేది మిస్ అయిపోయామన్నమాట. 7:00 ఉందని చెప్పారని చెప్పేసి ఇంకా 1 అవర్ అనేది 1 అవర్, 1½ అవర్ టైం ఉంది కదా అని చెప్పేసి అక్కడ మేమైతే మార్కెట్‌కెళ్ళాము. మార్కెట్ అనేది ఎంత పెద్దగా ఉందంటే చాలా అంటే చాలా పెద్దదన్నమాట. యాక్చువల్లీ మేమందరం కూడా రోజ్ మిల్క్ అనేది తాగడానికి వెళ్ళాము. రండమ్మా రండి రోజ్ మిల్క్. ఫ్రెండ్స్ ఇక్కడ కాదంట, అక్కడికి వెళ్ళాలంట. రండి చూడండి ఫ్రెండ్స్, అనుకుంది ఎవరు? రెండు థ్యాంక్స్ అంకుల్. వస్తా కదా. సో మాకు ఆటో అంకుల్ ఏం చెప్పారంటే, "ఆ చివరి వరకు ఉంటదమ్మా, అక్కడ మీకు యెల్లో కలర్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడైతే రోజ్ మిల్క్ అనేది చాలా బాగుంటది" అది ఇది అని చెప్పేసి అన్నారు. కానీ అక్కడ వెళ్ళేసరికి రోజ్ మిల్క్ షాపే లేదు గైస్, మీకు కనిపిస్తుందా అక్కడ? సో అక్కడైతే రోజ్ మిల్క్ షాపే లేదు. సో అలాగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అతనైతే చెప్పారు, "మీకు బాగుండేది కావాలా, బాలేనిది కావాలా" అని చెప్పేసి. హైఫైగా ఉన్న షాప్స్‌లో అయితే బాగోదు, హైఫైగా లేని షాప్స్‌లోనే బావుంటది, అక్కడికే వెళ్లి తాగండి అని చెప్పేసి మాకైతే సజెషన్ ఇచ్చారనమాట. మేమైతే రోజ్ మిల్క్ వెళ్ళి తాగేసాం అక్కడ, బావుంది చాలా. రాజమండ్రి రోజ్ మిల్క్ ఎందుకు ఫేమస్ అంటారో అప్పుడు నాకు అర్థమైంది. నేనైతే ఫస్టే వద్దు టైం అయిపోతుంది అది ఇది అని చెప్పేసి అన్నాను గానీ, తర్వాత తాగిన తర్వాత ఓకే ఫైన్ అనిపిచ్చింది. సో రోజ్ మిల్క్ అనేది తాగేసరికి చూసారా
6:23 అయిపోయింది. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ తాగేసిన తర్వాత ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట చిన్నగా షాపింగ్ చేసుకొని. రైల్వే స్టేషన్ వచ్చాం గైస్. పావుని సీరియస్ గా ట్రాక్ నెంబర్ చెక్ చేసేసి అయ్యో నల్ల కార్డులు కూడా తీయలేదు. అంత ఇదిగా ఉన్నాం మేము. ఇది కొన్నారు ఫ్రెండ్స్, టైం వేస్ట్ చేశారు మాకు. వీటికి ఒక అరగంట అయ్యింది. ఇప్పుడు ఆడతావా లేదా తెలియదు. అంత సీట్ కదా అందరికి. ఆడతాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ కానీ పడుకుపోతాం ఫ్రెండ్స్. అది నిజం ఫ్రెండ్స్. మేమందరం ప్లాన్ అయితే వేసామంటే కాకపోతే ఈ పావుని రానంటుంది. ఇంకెవరు అంతే ఇంకో తీరు ఇద్దరు రారు. మేము అందరం వేస్తాం ప్లాన్. వాళ్ళని ఎలాగో ఒకలా బలవంతం పెట్టి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. కానీ టికెట్స్ తీస్తాం ఫ్రెండ్స్. ట్రైన్ టికెట్ కూడా డబ్బులు లేవు. రాకపోయినా కష్టంగా టైం 7 అయ్యింది ఫ్రెండ్స్. 7 గంటలకు కూడా మేము ఇక్కడ ఉన్నాము. ట్రైన్ కూడా రాలేదు ఫ్రెండ్స్. ఇంకో చెప్పండి తక్కువ. బాగా ట్రైన్ కూడా ఇద్దరు మన బొమ్మలు ఫ్రెండ్స్ అయ్యారు. అది కొనుక్కోవడానికి కూడా మనకి డబ్బులు ఫ్రెండ్స్ అయ్యారో మాకు తెలియదు ఫ్రెండ్స్. ఇందాక నుంచి గడ్డిలా మేస్తున్నా ఉన్న కప్పుతోళ్ళకి మళ్ళీ టిఫిన్ కి వెళ్ళారు ఫ్రెండ్స్ ఇద్దరు. రండి మనం ఆడుకుందాం. ఏమైపోద్ది పెన్ ఉందని కదా. గచ్చు ఎలా ఉన్నా మాకు సంబంధం లేదు. పబ్లిక్ డిస్టర్బెన్స్ చేయట్లేదు. జెల్లిఫై టికెట్స్ ఫ్రెండ్స్ 20 20కి 3 ఎవరికి కావాలి నాకు సెవెన్ తడిచిపోద్ది అసలుకే పేపరు. ఇక్కడైతే చాలా అంటే చాలా పెద్ద ఫన్ జరిగింది తెలుసా. ఏంటంటే మా ఎవ్వరికి కూడా ట్రైన్ కోసం ఐడియా లేదు, ఏమీ లేదు. ఏదో ట్రైన్ వచ్చింది, అది కూడా గూడ్స్ ట్రైన్ అనమాట. అది రాగానే అలర్ట్ అయిపోయింది తెలుసా. ఫుల్గా ఫన్ అయిపోయింది. ఇంకా 50 హౌస్ ఓకేనా చెప్పేట ఒకసారి 70 హౌస్ పిక్కలు కొన్నాం కానీ మళ్ళీ తిరిగి ఇచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ఫోన్ లో ఆడు ఫాస్ట్ చెప్పేది 18 సో ఇంకా అయితే మా ట్రైన్ అయితే వచ్చింది 7:50 లేట్ అనమాట. ట్రైన్ అనేది ట్రైన్ లేట్గా వచ్చింది కానీ మేము ఇక్కడ చాలా అంటే చాలా పెద్ద ఫన్ జరిగింది. ఏంటంటే అందరూ మాకు తెలియదు కదా. సో ఏంటంటే పరుగు అనమాట ట్రైన్ ఎక్కడానికి. అది వస్తుంది కదా, ఆగాలి కదా. లేదు, మేమేమో అటువైపు అలా పరిగెట్టుకొని వెళ్ళినప్పుడు ఎవరు వీడియో తీయలేదు. కానీ ఈ ట్రైన్ మాత్రం ఫుల్ స్మెల్. ఎంత అంటే అంత స్మెల్. చూసారు ఎలా పడిపోతున్నామో మేమైతే. చాలా అంటే చాలా స్మెల్. అందులో ఇంకా టిఫిన్ తిందాం అనుకున్నాను ట్రైన్లో. టిఫిన్ తిందాం, అవి తిందాం అని చెప్పేసి ఇందాక మేము కొనుక్కుని ఉంటాయి కదా, అవన్నీ కూడా తిందాం అనుకున్నాం. ఇంకెవరు కూడా వద్దురా బాబు వేరే దానికి ఏమైనా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా కడుపులో అయితే తిప్పేసింది అనమాట. చాలా అంటే చాలా ఫన్ జరిగింది ఇక్కడ. వీడియో తీయలేదు గాయ్స్. పరిగెట్టడానికి టైం సరిపోయింది ఇంకా మాకు. ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత ఏంటంటే సరేలే ఎలాగో ఒకలా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి టీటీ దగ్గరికి వెళ్ళి ఏసీ ట్రైన్. ఈ రాత్రిపూట మా కష్టాలు ఏంటి చెప్పి మేమేం చెయ్యాలి? ఈ రాత్రి ట్రైన్ ఎక్కలేకపోతున్నాం, ఇంటికి వెళ్ళలేకపోతున్నాం, ఇక్కడ ఉండలేకపోతున్నాం. ఓవైపు ట్రైన్ వెళ్ళిపోతుంది, ఓవైపు మేము ఇక్కడ ఉండిపోయాం.
ఎవరు నోరు మెదపరండి. ఇంకా ట్రైన్ అలాగా మిస్ అయిపోయాం కదా అని చెప్పేసి ఎదురుగా ఉన్న రైల్వే స్టేషన్‌కి ఫ్రైడ్ రైస్ అయితే తినడానికి వచ్చాము. ఇక్కడ ఒక పెద్ద షాక్ అనమాట. పావని వాళ్ళ డ్యాడీ కాల్ చేసి తిట్టారు. అయినా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి యూనో గేమ్ స్టార్ట్ చేసాము. ఇక్కడ టైం ఎంత పావని ఫేస్ అవుతుంది? చూడండి ఎలా అయిపోయిందో. అలాగే టైం కూడా చూసేసాను. 9:41 41 అయింది. 10 o'clock ఏదో ట్రైన్ ఉందని చెప్పారని చెప్పి వెయిట్ చేసాము. కానీ అసలు ఏం చెప్పారంటే మీరు ఎంత వెయిట్ చేసినా చాలా దూరం నుంచి వెళ్ళిపోండి. బస్ కూడా ఏంటి అన్నారు. కాకపోతే మాకు బస్సు పడదు గైస్. అందులో నేనైతే అసలు ఎక్కను. సో మా ట్రైన్ వచ్చేంత వరకు కూడా మేము ఏంటంటే హౌసీ, యూనో ఇక్కడైతే రీల్స్ చేశాను. ఈ వీడియో తర్వాత అయితే నేను అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. రైల్వే స్టేషన్‌లో మేము వేసిన వేషాలన్నీ కూడాను. చుట్టుపక్కల ఎంతమంది జనాలున్నారో అవేం మాకు సంబంధం లేదు. మేమేం చేసాం మా గోల మాదే తప్ప ఎంతమంది ఎన్ని సార్లు చూసారో తెలుసా? ఇంక అలా చూస్తున్నాం ఎవరం పట్టించుకోలేదు మేము. పట్టించుకోకుండా మా గోల ఏదో మాదే చేసుకున్నాం. ఇంక చాలా వీడియోస్ చేసాము. ఇంకా చాలా చాలా గేమ్స్ అనేవి కూడా ఆడుకున్నామనమాట. ఇంకా లాస్ట్‌లో అయితే తిరుపతి నుంచి ఏదో ట్రైనొస్తుంది. నీట్‌గానే ఉంటది కదా! అని చెప్పేసి ఇంకా ఆ ట్రైన్‌కయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి మాకు టికెట్ ఇచ్చిన అంకుల్ కూడా, "ఏ ట్రైనొస్తే ఆ ట్రైన్ ఎక్కేయండమ్మా" అనేసి అన్నారనమాట. ఇక్కడ చూడండి ఫన్ జరిగింది. ఇలాంటి దానికన్నా ఇంతకుముందు ఒకటి రన్నింగ్ వీడియో అయితే పోయింది. సరే దీన్నయితే మిస్ అవ్వకూడదని చెప్పేసి నేనైతే ఇంక పరిగెడుతూనే వీడియో అనేది తీశాను. చూడండి చాలా అంటే చాలా ఫన్‌గా ఉంటది ఇక్కడ మాత్రం. స్కిప్ చేయకండి. ఫన్ అయితే మిస్ అయిపోతారు. అదండి అదే మనం వచ్చాం కదా బాబా బాత్రూమ్ దగ్గర ఏంటి చిన్నపాటి ఎలుగుబండి బాబు స్టార్ట్ బంటిలా బంటి ఇది తాగుబోతు బంటి, ఇది మా అమ్మకి బంటి కాదు. మొక్కలు వాడిపోయా అమ్మ, నువ్వు చూడమ్మా. సరే సరే అయిపోయింది. అయిపోయింది ఎక్కడితో ప్రయాణం. సో వైజాగ్ అయితే రీచ్ అయిపోయాను. 24 అవర్స్ పట్టింది వైజాగ్ నుంచి రాజమండ్రి రావడానికి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.